వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏదో పొత్తు తేడా వచ్చేస్తని చెప్పేసి మాట్లాడతాం మేము, మీరేం కంప్లైంట్ లేదు ఇవ్వకండి. నాకు అనిపిస్తున్నది అది కాదు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి రచ్చ చేస్తే క్యారెక్టర్ బయటకి ఇబ్బంది అయిపోతుంది. అంటే వీళ్ళు అప్పుడు ఏం చేస్తారు, తప్పుడు ప్రచారం జనం మీదకి తీసుకెళ్తారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళని వీళ్ళు ఏం చేశారు, అమ్మాయిలు ఎవరు కంప్లైంట్ వీళ్ళు అక్కడ గోరంట్ల మాధవ్దైనా లేకపోతే అంబటి రాంబాబుదైనా ఇట్లాంటి 3-4 మీద జరిగినాయి కదా. అవంతి శ్రీనివాస్ వీళ్ళందరిది ఎవరితోనో మాట్లాడటం మహిళలతో, అవి హనీ ట్రాప్లేగా. అవి సరిగ్గా చెప్పాలంటే అంతే, హనీ ట్రాపులతో వాళ్ళని బద్నాం చేయడానికి ఉపయోగపడ్డది కదా. బద్నాం చేయగలిగారు కదా వాళ్ళని, ఈవెన్ పృథ్వీరాజుని కానీ ఇవన్నీ కూడా. అట్లాంటిది ఇక్కడ ఏదో అమ్మాయి మీద రివర్స్ ట్రాప్ ఏమో. ఈ అమ్మాయి క్యారెక్టర్ అట్లా ఇప్పుడు అవన్నీ వీళ్ళే ప్రచారం చేశారు కదా. తెలుగుదేశం వాళ్ళకి తోడు వీళ్ళు కూడా ప్రచారం చేశారు వాళ్ళ మీద. అది వీళ్ళకి ఈ అమ్మాయికి చుట్టుకుంటే అది అమ్మాయి మీద ఇక లైఫ్ లాంగ్ బద్నాం ఉంటుంది కదా. అందుకోసం అతను నేను మాట్లాడతాను, అది స్పెక్యులేట్ కాకుండా చేద్దామని చెప్పారు అతను అని నేను అనుకుంటున్నా. అంతే తప్పించి టికెట్ గురించి అని నేను అనుకోవట్లా. ఆ కారణంగానే అప్పటికే తెలుసుంది కాబట్టినే నీకు అండగా ఉన్నానమ్మా అని చెప్పడం కోసం ఈ నిరాదీక్ష సందర్భంగా పట్టుకున్నందుకు అట్ట బూతులు తిట్టినట్టున్నారు, అరిచినట్టున్నారు.